వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వాసవి మరియు బతుకమ్మ అమ్మవార్ల బొమ్మల అలంకరణ పోటీలకు సంబంధించిన కరపత్రాలని పెద్దల సమక్షంలో విడుదల చేశారు. శ్రీ వాసవి మిత్రమణి నర్సరావుపేట ఆధ్వర్యంలో వాసవి మరియు బతుకమ్మ అమ్మవార్ల అలంకరణ పోటీలని 1-10-25 బుధవారం సాయంత్రం 6:15 మన వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్స్టలేషన్ బహుమతులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పాల్గొన్న వాళ్ళందరికీ 45 మందికి చీరలను పంపిణీ ఉంటుంది. అలాగే మిగతా 57 మందికి కూడా బెడ్షీట్లను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు పాల్గొంటున్నారు. నర్సరావుపేట పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నర్సరావుపేట పట్టణ ప్రజలందరికీ, పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నర్సరావుపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని వారి ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని, అదేవిధంగా ఈరోజు వారి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అందరి చేత కూడా ఒక పాంప్లెట్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. ఆ యొక్క పాంప్లెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో 2 ముక్కల్లో మనందరికీ కూడా తెలియజేస్తాను. ఎక్కడా లేని విధంగా బతుకమ్మకి అలంకరణ చేసి దానిలో అలంకరణలో ఎవరైతే విశేషమైనటువంటి అలంకరణ ప్రదర్శింప చేస్తారో వారికి బహుమతులను ఏర్పాటు చేయడం వినూత్నమైనటువంటి ప్రయత్నం ఈరోజు నర్సరావుపేట పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ వారు చేస్తూ ఉన్నారు. వాసవి మిత్ర మండలి నర్సరావుపేట ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. వాసవి మరియు బతుకమ్మ అమ్మవార్ల బొమ్మల అలంకరణ పోటీలు 1-10-2025 బుధవారం సాయంత్రం 6:15 వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో అనేక మంది గెస్టుల సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు చేగు వెంకటేశ్వర గారు మరియు వారి కమిటీ సభ్యులు. మరి బతుకమ్మల పోటీలు చాలా అద్భుతంగా మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. అలానే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి ఈ పండగ శరన్నవరాత్రి మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా, మహిళలందరూ కూడా అమ్మవారిని నిష్ఠతో పూజలు చేసుకొని అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు చేసేటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క మహిళ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ చుట్టుపక్కల ప్రజలందరికీ దశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా వాసవి మాత ఈ ఆలయంలో మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన యొక్క పండుగల విశిష్టతని చక్కగా చూపిస్తూ అందరికీ మంచి అమ్మవారి యొక్క మంచి అవతారం రోజు చక్కగా నిన్న స్టార్ట్ అయినాయి, చాలా చక్కగా చూపిస్తున్నారు. మన మెహర్ గారి బృందం చక్కగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాసవి మాతాకి జై.